నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని పలు ఆసుపత్రులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్, సభ్యులు డాక్టర్ సుష్మారాజ్, రవికుమార్, డాక్టర్ శ్రీకాంత్ వర్మల నేతృత్వంలో 8 కంటి ఆసుపత్రుల్లో తనిఖీలు చేయగా 7 ఆసుపత్రుల్లో అక్రమ భాగవతం బయటపడింది. ఎస్బీ, శాలిని, మహాలక్ష్మి, ఎస్ఎస్వి, అన్నపూర్ణ తదితర ఆసుపత్రుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్బీ, శాలిని ఆసుపత్రులకు చెందిన డాక్టర్ భరత్ భూషణ్, డాక్టర్ వెంకటేశ్వర్లు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చేశారని, ఎంఎస్ ఆప్థమాలజీ లేకుండానే క్వాలిఫైడ్ డాక్టర్లు అంటూ కంటి వైద్యం నిర్వహిస్తున్నారని స్టింగ్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చినట్లు కౌన్సిల్ బృందం చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేయడం జరిగిందన్నారు తనిఖీ బృందం చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్. సేకరించిన వివరాలను మెడికల్ ఎథిక్ కమిషన్కు అందజేస్తామన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సెక్షన్ 34, 54 ప్రకారం అర్హత లేకుండా వైద్యం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మిర్యాలగూడ పట్టణంలో కంటి ఆసుపత్రులు ఎస్పెషల్లీ మనకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఈ ఆసుపత్రుల మీద డాక్టర్ పేరు మీద కొందరు రిజిస్ట్రేషన్ చేసేసి ఆప్థల్మాలజీ టెక్నీషియన్లు మాత్రమే ఇక్కడ సర్వీస్ చేస్తున్నట్టుగా మనకు చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ రేజ్ చేసుకొని విజిలెన్స్ ఆఫీసర్ ముందుగా వారిపైన ముందు స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ఎస్బీ ఐ హాస్పిటల్ మరియు శాలిని ఐ హాస్పిటల్లో డాక్టర్ భరత్